బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్ లో పొందుపరచాల్సిన అంశాలను ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకుంటున్నారు. ఇక అప్లికేషన్ ఫామ్ లో పొందుపరచాల్సిన అంశాలను ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని భద్రాద్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక్కడ భద్రాద్రిలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఇప్పటిదాకా ప్రజల ఆదరణ ఎలా ఉంది? దరఖాస్తుల స్వీకరణ విషయంలో అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? థ్యాంక్ యూ సోనియా. ఈ రోజు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజాపాలన ఏదైతే ఉందో, ఈ యొక్క పరిపాలన విధానం ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పేసి తీసుకున్నటువంటి 6 గ్యారంటీల పథకం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రజలకి హామీలు ఏదైతే ఉందో 6 గ్యారంటీలు, వాటిని అమలు చేసేటువంటి విధానంలో భాగంగా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని 5వ వార్డులో ఉన్నాము. ఈ యొక్క మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇక్కడ ఈ యొక్క 5వ వార్డులో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ యొక్క ప్రభాకర్ తోటి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలన ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ నిర్వహించడం ఎలా ఉంది? ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? మీరు ఏ విధమైన గైడ్ లైన్స్ ఇస్తున్నారు? చెప్పండి సార్. ముఖ్యమంత్రి గారి అభయాస్తం కార్యక్రమంలో ప్రజాపాలన ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. ముఖ్యమంత్రి గారి ప్రతిజ్ఞతో మొదలుపెట్టి దరఖాస్తు స్వీకరణ చేయడం మొదలు పెట్టాము. దీంట్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించిన 5 గ్యారెంటీలకి ముందు దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. మొదటిది ఉచిత బస్సు ఫస్ట్ రోజే స్టార్ట్ అయింది కాబట్టి ఈ 5 దరఖాస్తు స్వీకరణ జరుగుతుంది. ఆర్సీల ద్వారా ప్రతి ఇంటికి ముందుగానే దరఖాస్తులు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు ఫిల్అప్ చేసుకున్న వాటిని సరైన గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ఎలా దరఖాస్తు ఫిల్అప్ చేయాలో, ఏమైనా తక్కువ అయితే హెల్ప్ డెస్క్ కూడా పెట్టి వేరే వాళ్ళ ద్వారా కూడా ఒకవేళ రాయలేని వారికి వాళ్ళని చదువు రాని వారికి దగ్గర ఉండి మా వాళ్ళు ఆర్సీల ద్వారా రాయించి దరఖాస్తులు ఫిల్అప్ చేసి స్వీకరణ జరుగుతుంది. అంటే ఇక్కడ స్పందన ఎలా ఉంది? ఇక్కడ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన, మీరు వాళ్ళకి ఇంకా గైడ్ లైన్స్ ఏమి ఇస్తున్నారు? ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? అప్లికేషన్ ఫిల్అప్ చేసే విధానంలో ఏమైనా తప్పులు దొరుకుతున్నాయా? వాళ్ళకి ఏ విధమైన గైడ్ లైన్స్ ఇస్తున్నారు? అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఆర్పీల ద్వారా వాళ్ళకి సరైన గైడ్ లైన్స్ ఇస్తున్నాం, సూచన చేసుకుంటూ సరైన పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించి వారికి రిజిస్ట్రేషన్ చేసినట్టు దరఖాస్తు మనం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ చెప్పినటువంటి ఈ యొక్క విధానం అంటే వాళ్ళకి దరఖాస్తు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా రిసిప్ట్ కూడా లబ్ధి అంటే దరఖాస్తుదారికి అందజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ యొక్క 5వ వార్డు కౌన్సిలర్ అనిల్ మనతో పాటు ఉన్నారు. వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అనిల్ గారు, ఇక్కడ ఏ విధమైన స్పందన ఉంది? ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ఏముంది? వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏర్పడుతున్నాయా? ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తొలిసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ప్రజల వద్దకు పాలన అనే విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రజాపాలన విధానం ఎలా ఉంది? ఇక్కడ ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉంది అంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించినటువంటి మొట్టమొదటి విధానం ప్రజాపాలన విధానం చాలా బాగుంది. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ విధంగా చేసుకుంటూ పోతే రానున్న 5-10 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది. ప్రజల వద్దకు పాలన అనేది చాలా అమూల్యమైన విషయం. ఇది దీన్ని చాలా తొందరగా గెలిచిన 1 మంత్ లోపే దీన్ని తెలుసుకున్నారు. దీనికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ 6 గ్యారంటీలు కాకుండా ప్రజల నుంచి ఇంకా ఏ విధమైన వాళ్ళు కోరుతున్నారు, వాళ్ళకి ఏ విధమైన ఇంకా దగ్గర అవ్వడానికి ఇంకా అవకాశం ఉంటుంది అంటారు? ముందుగా ఏం చేయాలంటే ఈ తర్వాత ఇక రేషన్ కార్డులు అనేది ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో. కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ రేషన్ కార్డులు ఒకటి ఇవ్వాలి. అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అది కూడా కొంచెం డైలమాలు ఉన్నారు ప్రజలందరూ. వాటి గురించి కూడా తెలంగాణ రాష్ట్రం దీనికి ఒక వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రజల్లో మంచి కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రజల్లో కొంత అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలే కాదు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకాలు కూడా గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో అమలు చేసిందో వాటి మీద కూడా క్లారిటీ కావాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఉందని తెలియజేస్తున్నారు సోనియా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.